రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో 500 రూపాయల నోటు గురించి చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో 100 రూపాయలు మరియు 200 రూపాయల నోట్ల వినియోగాన్ని పెంచాలని సూచించింది. 2025 సెప్టెంబర్ వరకు కనీసం 75% ఏటీఎంలో ఈ చిన్న నోట్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అయితే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం 500 రూపాయల నోట్లపై ఉన్న ఆధారాన్ని తగ్గించటం. అసలు ఎందుకు ఈ 500 రూపాయల నోటుపై ఆధారం తగ్గించటం? 2000 రూపాయల నోటు మాదిరిగా 500 రూపాయల నోటుని కూడా రద్దు చేసే అవకాశం ఉందా అనే విషయాలని ఈ వీడియో ద్వారా క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ ఆదేశాల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బ్యాంకింగ్ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్విని రాణా చెప్పిన కీలకమైన విషయాల ప్రకారం ఏటీఎంల ద్వారా ప్రజలకు పంపిణీ అయ్యే నగదులో 100 రూపాయలు 200 రూపాయల నోట్ల పరిమాణం పెంచడానికి ఆర్బీఐ ఈ దశగా ముందడుగు వేసిందని చెబుతున్నారు. దీని ద్వారా 500 రూపాయల నోట్లపై ఆధారాన్ని తగ్గించే దిశగా ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని అతను అభిప్రాయపడ్డారు. అశ్విని రాణా మరొక కోణంలో చెబుతూ, గతంలో 2000 రూపాయల నోట్లను నిషేధించిన తరహాలోనే భవిష్యత్తులో 500 రూపాయల నోట్లను కూడా నిలిపివేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద నోట్లకు చలామణిలో అవసరం తగ్గుతుంది. అలాగే 500 రూపాయల నకిలీ నోట్ల సమస్య పెరిగిన కారణంగా ఆర్బీఐ ఈ నోట్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ అయిన ఈ రూపీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. చిన్న నోట్ల వల్ల రిటైల్ లావాదేవీలు సులభతరం అవుతాయి. పెద్ద నోట్లను ముద్రించటం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో తక్కువ విలువ ఉన్న నోట్ల వినియోగం ఆర్బీఐకి దీర్ఘకాలికంగా లాభదాయకం అవుతుంది. అలాగే అశ్విని రాణా హెచ్చరిస్తూ ఇలా కూడా చెబుతున్నారు. 500 రూపాయల నోట్లను నిల్వ చేసుకునే వారు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో 2000 రూపాయల నోట్లను ఒకేసారిగా చలామణి నుంచి తొలగించారు. అలా 500 రూపాయల నోట్లకి కూడా అలాగే జరుగుతుందని హామీ ఇవ్వలేం. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం కేవలం ఏటీఎంల పరిమితిలో ఉండకపోవచ్చు. ఇది దేశంలోని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. అయితే భవిష్యత్తులో 500 రూపాయల నోట్ల ఉనికి తగ్గిపోతుందా అంటే ఇది ఖచ్చితంగా చెప్పలేకపోయినా సంకేతాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. కేంద్రం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు, కానీ కొద్దిగా దేశ ప్రజలు నోట్ల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ కరెన్సీని అందించాలని ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఒకవైపు దేశంలోని కొందరు దొంగలు ఫేక్ నోట్లను తయారు చేస్తూ పట్టుబడుతుంటే పొరుగు దేశాల కీటకాలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అనేటివి తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.